ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీశైలము, సుండిపెంట, లింగాలగట్టుని కొత్తగా నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకనగా ఈరోజు నంద్యాల జిల్లా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అదే మార్కాపురం జిల్లా చేస్తే 80 కిలోమీటర్ల దగ్గరలోకి వస్తుంది. ప్రతి దానికి గ్రీవెన్సీల్లో రిపోర్ట్ చేయాలన్నా కూడా నంద్యాలకి ఈ ఆత్మకూరు ఘాట్ రోడ్డు ఎక్కుంటూ దిగుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ అటవీ శాఖ ఈ ప్రాంతంలో అటవీ శాఖ నంద్యాల జిల్లా, అట్లాగే ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా ఈ 3 ప్రాంతాలు కూడా మిళితమై ఉన్న సందర్భంలో ఏదేని సమస్య వచ్చినా కూడా ఈ యొక్క కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితి లేదు. ఈ 3 జిల్లాల కలుపుతుంది కాబట్టి సమస్య పరిష్కారానికి ఏ జిల్లా వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. అంతేకాకుండా హాస్పిటల్ చూస్తే హాస్పిటల్లో ఇక్కడ ఉండే నైపుణ్యం కలిగిన డాక్టర్లు లేరు, కేవలం జూనియర్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వారు ఏదైనా సమస్య వచ్చి దగ్గుకుంటూ తుమ్ముకుంటూ అయినా కూడా రేపట్టు కర్నూలు, రేపట్టు మార్కాపురం, రేపట్టు ఒంగోలు అని చెప్పి, గుంటూరు అని చెప్పి రాస్తా ఉన్నారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటు రావాలి. దాంట్లో మార్కాపురం జిల్లాలో ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాలో కలిపినట్లయితే ఈ యొక్క ప్రజల ఆకాంక్షలను, అభిప్రాయాలను పరిగణలో తీసుకుంటారు. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన నూతన మంత్రివర్గ కమిటీని ఈ యొక్క లోకల్ క్షేత్రస్థాయిలో ప్రజల సౌకర్యాలను, వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని గౌరవించాలని చెప్పి ఆ మేరకు రిపోర్టు సబ్మిట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఈ జిల్లాని నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో సుండిపెంట, శ్రీశైలం, లింగాలగట్టు ఈ 3 ప్రాంతాలని ఖచ్చితంగా కలపాలని చెప్పేసి ప్రజల అభిప్రాయంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కలపాలి. మార్కాపురం జిల్లాలో శ్రీశైల ప్రాజెక్టులు కలపాలి. శ్రీశైల ప్రాజెక్టుల మార్కాపురం జిల్లాని